హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మీ ఫ్లిక్. ఈరోజు నేరు అనే ఒక మలయాళం మూవీ గురించి మాట్లాడుకుందాం. నేరు అనేది మలయాళం మూవీ అయినప్పటికీ తెలుగులో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. బేసిక్గా ఈ మూవీ బ్లైండ్ అయిన ఒక అమ్మాయి రేప్ కేసుతో మొదలవుతుంది. ఆ అమ్మాయిని రేప్ చేసింది పక్కింట్లోకి పని వచ్చిన ఒక అబ్బాయి. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం గమనించి తనలోని మృగం బయటకు వచ్చేసి తనపై అటాక్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అబ్బాయి ఒక రిచ్ మ్యాన్ కొడుకు కాబట్టి ఇంకా డబ్బుంటే కాస్ట్లీ లాయర్కి కొద్దిగా ఉంటుంది. సో అలా ఒక కాస్ట్లీ లాయర్ని పెట్టి కోర్టుని తప్పుడు సాక్ష్యాలతో ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈ బ్లైండ్ అయిన ఈ అమ్మాయికి ఒక టాలెంట్ ఉంటుంది. తను ఒక స్కల్ప్చర్ ఆర్టిస్ట్ అనమాట. అంటే టచ్ని ఫీల్ అవుతూ ఒక స్కల్ప్చర్ చేయగలిగే అంత టాలెంట్ ఉంటుంది. సో ఆ రేప్ అయిన టైంలో తనని గుర్తుపట్టి ఆ స్కల్ప్చర్ తోటి పోలీసులకి ఒక సాక్ష్యంగా ఒక లీడ్ అనమాట. ఒక లీడ్ తన ఆర్ట్ అనేది పోలీసులకు ఒక లీడ్ అవుతుంది. సో అదే క్లైమాక్స్లో చాలా కీ రోల్ అనమాట ఆ స్కల్ప్చర్ అనేది. అయితే రేప్ చేసిన ఆ అబ్బాయిని ఆ రేప్ కేసు నుంచి బయటపడేయడానికి ఆ కేసుని తీసుకుంది ఆ సిటీలోనే మోస్ట్ ఫేమస్ లాయర్ అవ్వడం వల్ల అమ్మాయి తరపు నుంచి వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాకపోవడం, ఒకవేళ వచ్చినా కూడా ఆ అమ్మాయి ఫ్యామిలీకి నమ్మకం లేకపోవడం. సో ఇలా జరుగుతుంది స్టోరీ. సో ఆ టైంలోనే మన హీరో మోహన్ లాల్ ఎంట్రీ. సో మోహన్ లాల్ తను అడ్వకేట్ అవ్వడం, ఆ అడ్వకేట్ తను ఆ అమ్మాయి కేసుని తీసుకోవడం. సో ఇంకా అక్కడి నుంచి యాక్చువల్ థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ డ్రామా అనేది, ఇంకా మోస్ట్లీ 90% ఆఫ్ ది డ్రామా అంతా కూడా ఆ కోర్టులో ఉండే సీన్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఇటు మోహన్ లాల్ చాలా గ్యాప్ తర్వాత, అంటే కొన్ని కారణాల వల్ల అసలు కేసెసే వాదించడు. ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఆ అమ్మాయి కేసుని ఎలా వాదించాడు, అంటే ఇటువైపు అబ్బాయి తరపు నుంచి వాదించే ఎవరైతే లాయర్ ఉన్నారో తను ఫేమస్ లాయర్ అవ్వడము, అండ్ ఫాల్స్ ఎవిడెన్సెస్ తోటి కోర్టుని ఎలా తారుమారు చేసే ప్రయత్నం చేస్తారో. సో డబ్బు కోసం తప్పుడు సాక్ష్యాలతో ఆ అబ్బాయిని ఆ కేసు నుంచి బయటపడేసే ప్రయత్నంలో ఒక లాయర్ అయితే, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎలాగైనా చేకూర్చాలని ఇంకొక లాయర్. సో ఈ ఇద్దరు లాయర్ల మధ్య వాగ్వాదమే ఈ కోర్టు డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియమణి చాలా తక్కువ టైం ఉన్నప్పటికీ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి ప్రేక్షకులను అయితే ఎంటర్టైన్ చేస్తారు ప్రియమణి. అండ్ మోహన్ లాల్ ఆబ్వియస్గా తన పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్. ఇంకా డైరెక్టర్ జోసెఫ్ ఆల్రెడీ మనకి దృశ్యం 2 వెంకటేష్తో దృశ్యం 2 పరిచయం చేశారు కదా. సో ఆ డైరెక్టర్ ఈ కోర్టు డ్రామాని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వెళ్తాం. అంతవరకు బాయ్.